ఇప్పుడు నేను పెట్టిన ఈ హెడ్డింగ్కు నాకే అసహ్యం, చిరాకు. కానీ మన దాన్ని ఏమంటారు, భారతదేశపు ద్రోహపు బుద్ధి, లేదంటే భారతదేశపు విజయాన్ని అంగీకరించలేని మనస్తత్వం, చైనా గొప్పతనాన్ని అంగీకరించే మనస్తత్వం, పాకిస్తాన్ గెలవాలని కోరుకునే మనస్తత్వం, బానిస మనస్తత్వం కలిగిన మేధావుల కోసం ఆ టైటిల్ పెట్టా. ఖచ్చితంగా భారతదేశం మీదకి రాత్రి నుంచి 3వ రోజు వరుసగా అటాక్స్ చేసింది పాకిస్తాన్. డ్రోన్ల ద్వారా చేసింది, మిసైల్స్ ద్వారా చేసింది, అదే సందర్భంలో యుద్ధ విమానాల ద్వారా చేసింది. వీటన్నింటినీ నిలువరించాం. అసలేమీ నష్టం జరగకుండా ఉంటుందా? నథింగ్. 5గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సందర్భంలో కొన్ని చోట్ల ఈ డెర్బిస్ మనం కూల్చిన తర్వాత మనకి ఇక్కడ 4 అంచెల రక్షణ వ్యవస్థ ఉంది. మనం ఆటోమేటిక్గా అవతల వాటిని ధ్వంసం చేస్తున్నాం. అవి కూలిన తర్వాత జరిగిన పరిణామాల్లో కొంత ఇబ్బంది తలెత్తుతుంది. అయితే అదే ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది. ఇక్కడ ఆ కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకునేటటువంటిది, ఆ పరుగులు పెడుతున్నటువంటిది, లేకపోతే ఇక్కడ పేలినటువంటి పదార్థాలు, అవి మనకి ఇక్కడ ఇలా కవరేజ్ ఇస్తారు మన మీడియా. అది చూసి వణికిచ్చేస్తున్నాడు రా బాబు వాడు అని ఫీల్ అయ్యేటటువంటి ఒక వర్గం ఉంది. అదే సందర్భంలో మోడీకి బుద్ధి చెప్తున్నారు పాకిస్తాన్ అని ఫీల్ అయ్యే ఒక వర్గం ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి అదొక తృప్తి ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే అలాంటి వాళ్ళని దుర్మార్గులని కూడా అనను. అలాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారత్ మీద పాకిస్తాన్ విజయం సాధించడం అన్నటువంటిది ప్రపంచ చరిత్రలో అసాధ్యమైనటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి.